ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ నుంచి వలసలు తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, రాహుల్ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? స్వాతి, ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక వలసలు టీఆర్ఎస్ లోకి వెళ్తున్నటువంటి అంశంపైనే ప్రధానంగా రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకంత ప్రస్తుతం పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యాచరణ పైన వలసలను అడ్డుకోకుండా పూర్తి స్థాయిలో వలసలకు వెళ్తున్నటువంటి నేతలు పార్టీ ఫిరాయింపులో జరుగుతున్న అంశంపైన సీరియస్ గా రాహుల్ గాంధీ ఉత్తమ్ కు క్లాస్ ఇచ్చినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. వలసలను అడ్డుకోవాలి, పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రధానంగా ఇరువురు మధ్యన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ ఇవాళ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దిగ్విజయ్ సింగ్ తో కూడా సమావేశం కాబోతున్నారు. మరోవైపు అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా ఇవాళ భేటీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వలసలను అడ్డుకోవడం, పార్టీని బలోపేతం చేయడం దిశగా అంశంపైన ప్రధానంగా చర్చలు ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు కరువు అవడం, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, గుత్తా సుఖిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికారం పార్టీలోకి టీఆర్ఎస్ లోకి వెళ్లడం పైన కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా దీన్ని పరిగణిస్తుంది. ఈ వలసలను అడ్డుకోవాలనే అంశంపైన ప్రధానంగా దృష్టి సారించింది. మరి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరితో కూడా ఒక సమావేశాన్ని ఢిల్లీ వేదికగా నిర్వహించే అవకాశం లేదు. లేదంటే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ కోసం పార్టీ బలోపేతం దిశగా వలసలను అడ్డుకునే అంశంపై తెలంగాణ పర్యటన హైదరాబాద్ కు ఒక వారం రోజుల పాటు ఉండే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2019 ఎన్నికల్లో వెళ్తే ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ గట్టి పోటీనివ్వాలి. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేయాల్సినటువంటి పార్టీ ఈ రోజు కనీసం ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థులు లేకుండా ఉండడం, ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ తరఫున ఉన్న వాళ్ళు, ఎంపీలు ఉన్న 2 లోక్సభ ఎంపీల్లో ఒకరు గుత్తా సుఖేందర్ రెడ్డి వెళ్ళిపోవడం, ఉన్న నంది ఎల్లయ్య మహబూబ్నగర్ నుంచి నాగర్ కర్నూల్లో గెలిచిన నంది ఎల్లయ్య తప్ప ఎంపీలు ఎవరు లోక్సభ నుంచి లేకపోవడం, రాజ్యసభ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా నామమాత్రంగా ఉండడం కారణంగా మొత్తంగా తెలంగాణ పార్టీకి ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ కూడా కరువైతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో పార్టీ సంబంధించినటువంటి పిసిసి చీఫ్ తో తెలంగాణ అంశంపైన కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చర్చలు జరుగుతుంది. అందులో భాగంగానే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.